తిరుపతి సుక్కుతో ఫోన్‌లో అది చాటుగా వల్లి వింటూ ఉంటుంది. "సుక్కు రేపు నా బర్త్‌డే తెలుసా?" అని తిరుపతి మాట్లాడుతూ ఉంటే, ఇంకా వల్లి ఇం ఇప్పుడు 6,00,000 విషయంలో తిరుపతి మీద ఎలాగో డౌటొచ్చేలా చేశాం కాబట్టి, ఈ 6,00,000 మొత్తం తిరుపతి కొట్టేశాడని క్రియేట్ చేయాలి. దానికి ఏదో ఒకటి చేయాలి అని ఆలోచించి వెంటనే ఫోన్ తీసుకొని భద్రావతికి ఫోన్ చేస్తుంది. "ఏంటి ఇలా ఫోన్ చేశావు?" అని అంటూ ఉంటే, "మీరు మీ మేనకోడల్ని ఇంటికి తీసుకురావడం మీద మాత్రమే కాన్సంట్రేట్ చేసి ఉన్నారు. మీ తమ్ముడి విషయం మర్చిపోయారా మీరు?" అని అంటూ ఉంటే, "ఏంటే ఏం మాట్లాడుతున్నావు నువ్వు?" అని భద్రావతి అంటూ ఉంటుంది. "అదేంటండి మీ తమ్ముడు తిరుపతి ఉన్నాడు కదా! తిరుపతి గురించి మీరసలు పట్టించుకోరా? తిరుపతి మీకు అవసరం లేదా? అలా వదిలేసారేంటి?" అని అంటూ ఉంటే, "అవునే నువ్వు చెప్తుంటే నిజమే. వాడి గురించి నేనెప్పుడూ అసలు అంతలా ఆలోచించలేదు" అని భద్రావతి అంటూ ఉంటుంది. "ఇప్పుడు ఒక మంచి అవకాశం వచ్చింది. మీ తమ్ముడిని మీ ఇంటికి తీసుకొని వెళ్లి రామరాజుకి ఎగనెస్ట్‌గా చేయడానికి" అని అంటూ ఉంటే, "చూస్తూ ఉంటే నువ్వు వేదవతిని కూడా మా ఇంటికి తిరిగి పంపించేలా ఉన్నావే" అని అంటూ ఉంటే, "మరి అలా ఉంటుంది మరి నాతో పెట్టుకుంటే" అని వల్లి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. "ఇంతకీ ఏంటి విషయం?" అని భద్రావతి అడుగుతూ ఉంటే, "రేపు మీ తమ్ముడి పుట్టినరోజు కదా! మీ తమ్ముడికి 6,00,000 విలువ చేసే బంగారు నెక్లెస్ బంగారు చైన్ ఇవ్వండి" అని చెప్పడంతో, "అదేంటి ఎందుకలా?" అని అంటూ ఉంటే, "మీరు నేను చెప్పింది చేయండి. 6,00,000 ఖరీదు చేసే ఒక చైన్ మీ తమ్ముడి మెడలో వేయండి. రేపు కొన్ని క్యారెక్టర్స్ ఎంటర్ అవుతాయి. కొన్ని ఇక్కడ విషయాలు కొత్త కొత్తగా జరుగుతూ ఉంటాయి. మీరు అవేవి పట్టించుకోకండి. చూసి చూడనట్టు వదిలేయండి. మీ తమ్ముడిని మాత్రం మీ ఇంటికి పంపించే బాధ్యత నాది" అని వాళ్ళి ఏదో ప్లాన్ చెప్తూ ఉంటుంది.